అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కోటలో నగరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు 123వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన స్పందిస్తూ సమస్యలకు గల కారణాలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రానున్న సార్వత్రిక 2024 ఎన్నికలలో జీడీ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే నియోజకవర్గానికి పలు ఇండస్ట్రియల్ తెప్పించి యువతకు ఉద్యోగాలు అందిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పరిధిలోని పలు కోట్లలో జాతీయ లోక్ అదాలత్ జరగనుందని డిఎల్ఏఎస్ఏ సెక్రటరీ కరుణకుమార్ తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా జిల్లాలోని 37 బెంచీల ద్వారా 1500 కేసులు పరిష్కరించేందుకు ముందుగానే గుర్తించడం జరిగిందన్నారు. పూణేపల్లి వద్ద నిర్మించిన టిట్కో గృహ సముదాయాల్లోని గృహ ప్రవేశాల కార్యక్రమం ఘనంగా జరిగింది. నగర మేయర్ అముద, కమిషనర్ అరుణ, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్లు లబ్ధిదారులతో కలిసి గృహాలను ప్రారంభించారు. అద్దంకి మండలం అద్దంకిపట్నంలో ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఏఏకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. పంగులూరు మండలంలో మార్చి 18వ తేదీన జరిగే 10వ తరగతి పరీక్షలలో 390 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి నాగభూషణ మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు. దేశీయ విత్తనాలతో కూరగాయలు పండిద్దామని ఏయూ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ హర్నాథ్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం చేయడం ఆరోగ్యకరమన్నారు. చింతలపూడి మండలంలో ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ చేయడం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉన్నందున సాధ్యమైనంత వరకు ఎక్కడైనా నిస్సహాయాలు కనిపిస్తే వాటర్ లేదా భోజనం సహాయం చేయాలని కోరారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న బృందాలు సక్రమంగా పనిచేయాలని నరసన్నపేట ఆర్ఓ రామ్మోహన్ రావు అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎఫ్ఎస్టీ తనిఖీ బృందాలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల నుంచి ప్రాథమిక ఉన్నత పాఠశాల వరకు అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపడుతుందని నరసన్నపేట మండల విద్యాశాఖ అధికారులు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలీనాయుడు తెలిపారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు ఆయా ప్రాంతాల్లో కవాతు నిర్వహిస్తున్నారు. కోవూరు మండలంలోని ఈనమడుగు, లేగుంటపాడు, వేగూరు తదితర ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారు. కొరిసపాడు మండలం కొరిసపాడు గ్రామంలో అంబేద్కర్ కాలనీ నందు దాళ్ల విజయశాస్త్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తెదేపా జెండా ఆవిష్కరణ కార్యక్రమం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. పంప్ హౌస్ కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ జగన్మోహన్ రావు కోరారు. నెల్లిమర్ల మాస్టర్ పంప్ హౌస్ వద్ద కార్మికులతో సమావేశం నిర్వహించారు. దేశంలోని తొలిసారిగా అండర్ వాటర్ టనెల్ మెట్రో రైల్ సేవలు కోల్కతాలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. హౌడా మైదాన్ స్టేషన్ నుంచి ఎస్ప్లనేడ్ కు, అలాగే ఎస్ప్లనేడ్ నుంచి హౌడా మైదాన్ కు ఒకేసారి మెట్రో రైళ్లు బయలుదేరాయి. పెదపూడి మండలం కైకవోలులో రక్షిత తాగునీటి పథకం, ఇంటింటా కుళాయి పథకాన్ని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కౌన్సిలింగ్ విధానానికి వ్యతిరేకంగా సిఫార్సు బదిలీలు వెంటనే రద్దు చేయాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. న్యాయ సమ్మతంగా నిర్వహించి అందరు ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ బైక్ షోరూంలో గత రాత్రి చోరీ జరిగినట్లు బాధితుడు ఉదయం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపుగా 1.8 లక్షలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని బ్లెస్సీకి చక్కని వైద్యం అందించి డిశ్చార్జ్ చేసినట్లు గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. 2024 రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు బట్టిప్రోలు మండల పరిధిలోని పల్లికోన బట్టిప్రోలు గ్రామాలలో సాయంత్రం సెంట్రల్ అడ్మిట్ ఫ్లాగ్ మార్చ్ చేశారు. జాకీర్ హుస్సేన్ నగర్ మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న పొంగూరు నారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రామేశ్వరం నాయుడుపేట గ్రామాలలో టీడీపీ సూపర్ 6 పథకాలపై టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రతి కుటుంబాన్ని కలిసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ గత కొన్ని రోజులుగా ప్రజలకు చేసిన సేవలు, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చేయబోయే సేవలు, అభివృద్ధి గురించి తెలియజేస్తూ కొన్ని తిరుగుతూ ఆటోలను కాకర్ల సురేష్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి మహిళా ఆత్మీయ సమావేశం జరిగింది. మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్న ఎన్టీఆర్ 40 ఏళ్ల కిందట మహిళలకు ఆస్తి హక్కు కల్పించారన్నారు. సికింద్రాబాద్ ముండా మార్కెట్ డివిజన్ ఆధ్యాయ నగర్లోని గాస్ మండి ప్లే గ్రౌండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను కేంద్ర మంత్రి జి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.